ప్రెస్ మీట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మొత్తం కూడా 2025 జనవరి నుంచి డిసెంబర్ 15th వరకు తీసుకున్న డేటా ప్రకారం ఈ క్రైమ్ రేట్ ఎలా ఉంది, కండిషన్స్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చిన్నగా మీకు వివరిస్తాను. సో స్టార్టింగ్ చూసుకుంటే క్రైమ్ రేట్ వైజ్ చూసుకుంటే ఈ ఇయర్ టోటల్ మనకు 6180 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024లో ఈ కేసెస్ యొక్క రేట్ వచ్చేసి 5636. సో కంపేరిటివ్లీ క్రైమ్ రేట్ మనకు 9.65% ఇంక్రీజ్ అయింది. వేరియస్ రేట్స్, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్, మర్డర్ కావచ్చు, డెకాటీ కావచ్చు, రాబరీ, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ కలిపి కూడా ఓవరాల్గా మనకు క్రైమ్ రేట్ వచ్చేసి 2024 నుంచి కంపేర్ చేస్తే 9.65% ఇంక్రీజ్ అయింది. దీంట్లో మనకు ఎక్కువ ఇంక్రీజ్ అయిన కేసెస్ లైక్ మర్డర్ ఫర్ గెయిన్లో ఈ ఇయర్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. డెకాయిటీ, రాబరీలో కూడా మనకు డిక్రీజింగ్ ట్రెండ్ కనబడింది. మనకు ముఖ్యంగా ఇంక్రీజ్ అయిన కేసెస్లో ప్రాపర్టీ అఫెన్సెస్ కొన్ని ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా SC/ST కేసెస్, పోక్సో కేసెస్ మేజర్ హెడ్స్లో ఇంక్రీజ్ అయిన కేసెస్. అదేవిధంగా ఈ ఇయర్ 2025లో లోక్ అదాలత్లో డిస్పోజల్ చూసుకుంటే 20,595 కేసెస్ లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయడం జరిగింది. వెదర్ కాంప్రమైజ్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు. రిగార్డింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఈ ఇయర్ టోటల్గా కూడా 307 కేసెస్ ప్రాపర్టీ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో 141 కేసెస్లో డిటెక్షన్ అండ్ రికవరీ జరిగింది. సో డిటెక్షన్ పర్సంటేజ్ వచ్చేసి 46.36%. టోటల్ ప్రాపర్టీ లాస్ట్ వర్త్ వచ్చేసి 3,75,00,000 అప్రాక్సిమేట్లీ. కమింగ్ టు గాంజా రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఇయర్ టోటల్గా కూడా 70 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది గాంజా రిలేటెడ్. ఇప్పటి వరకు 5,700 కేజెస్, రీసెంట్గా కూడా దాంతో యాడ్ చేసుకుంటే నియర్లీ 6,000 కేజెస్ ఆఫ్ గాంజా. అప్రాక్సిమేట్ వర్త్ వచ్చేసి 28 crores అప్రాక్సిమేట్ దీని వర్త్. దీంట్లో టోటల్గా కూడా 221 మెంబర్స్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ NDPS కేసెస్ రిజిస్టర్ అయినాయి 112. సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి కేసెస్ చాలా తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 8,000 కేజెస్ దాకా సీజ్ చేస్తే మనం ఈ ఇయర్ 6,000 వరకు రికవరీ చేయడం జరిగింది. సో బేసికల్గా కూడా దీనికి 2 ఆస్పెక్ట్స్ రెడ్యూస్ అవ్వడానికి కూడా మనకు ఒకటి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ కూడా 24/7 భద్రాచలం చెక్ పోస్ట్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీమ్ కావచ్చు. అదేవిధంగా కొన్ని కేసెస్లో కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్స్, ఏవైతే ఈ క్రైమ్ చేసి వచ్చిన డబ్బుతోటి కొన్న ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఒక 4 కేసెస్లో కూడా ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 3 members పైన PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల మనకు ఈ రూట్ అనేది కొంచెం ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నారు. ఏదైతే భద్రాచలం ఎంట్రీ పాయింట్ ఇదివరకు ఏదైతే అనుకున్నామో కంపారిటివ్ లాస్ట్ ఇయర్ ఈ సైడ్ నుంచి గాంజా తక్కువ వెళ్తుంది. వాళ్ళు డిఫరెంట్ రూట్స్, జగదల్పూర్ కావచ్చు, రాయ్పూర్ నుంచి, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, అదేవిధంగా చెన్నై రూట్లలో కూడా సరఫరా ఎక్కువ చేస్తున్నారు. సో ఇదొకటి కంపారిటివ్లీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ఇయర్ టోటల్గా కూడా 67 కేసెస్లో 4,359 kgs గాంజాను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఏదైతే డిస్ట్రక్షన్ చేస్తామో 4,359 kgs గాంజా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ సైబర్ క్రైమ్స్లో 196 కేసెస్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ సైబర్ క్రైమ్స్ కూడా కంపారిటివ్లీ తగ్గింది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ రిలేటెడ్ PDS కావచ్చు, గాంజా రిలేటెడ్, శాండ్ రిలేటెడ్, గేమింగ్ యాక్ట్ రిలేటెడ్, అదేవిధంగా ఇల్లీగల్ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో కంపేరిటివ్ 2024 ఈ అన్ని హెడ్స్లో కూడా స్లైట్ ఇంక్రీజింగ్ ట్రెండ్ కనబడుతుంది మనకు. అదేవిధంగా ఈ పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ చలాన్లో కూడా కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఉంది. బట్ ఒక ఈ పెట్టి కేసెస్ సంబంధించి ఏదైతే డేటా ఉందో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఈ ఇయర్ వాటి పర్ఫార్మెన్స్ తగ్గింది. ఈ ఇయర్ కొత్తగా కూడా 23 కొత్త రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో 253 రౌడీ షీట్స్ ఉన్నారు యాక్టివ్గా.
అదేవిధంగా ఈ ఇయర్ 98 సస్పెక్ట్ షీట్స్ను కూడా కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. 874 మంది 874 సస్పెక్ట్ షీట్స్ జిల్లాలో మెయింటైన్ చేస్తున్నారు. సస్పెక్ట్ షీట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఏవైతే గాంజాలో పట్టుబడిన వాళ్ళు అమ్మే వాళ్ళు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద నిఘా ఉంచడానికి ప్రతి ఒక్కరి పైన కూడా సస్పెక్ట్ షీట్స్ అనేది ఓపెన్ చేసి వాళ్ళను రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ కన్విక్షన్స్ చూసుకుంటే టోటల్ 1824 కేసెస్లో 1824 కేసెస్లో కన్విక్షన్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కన్విక్షన్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మేజర్ కన్విక్షన్స్ వచ్చాయి. మనకు 7 కేసెస్లో లైఫ్ ఇంప్రూవ్మెంటెడ్ ఎల్డబ్ల్యూ జిల్లా కాబట్టి ఈ ఇయర్ ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జిల్లా పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ హ్యావ్ సమ్ గుడ్ రిజల్ట్స్. 4 మెంబర్స్ని అరెస్ట్ చేస్తే 326 మెంబర్స్ను సరెండర్ చేయడం జరిగింది జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇవన్నీ ఏవైతే లైక్ డిస్ట్రిక్ట్ ఎఫర్ట్స్ పెట్టారో డెఫినెట్లీ ఇవన్నీ కూడా లైక్ బిగ్ ఇంపాక్ట్ ఉండబోతుంది రానున్న రోజులలో. ఏవైతే ఇప్పుడు మేజర్ సరెండర్స్ కూడా మీరు అందరూ చూస్తున్నారో వీటన్నిటికి కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అలాట్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్యాడర్ సీసీ మెంబర్స్ కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్స్ కావచ్చు, డీవీసీఎం వీళ్ళందరూ కూడా లొంగిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ కింద ఎవరైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ చేసి ఆ సప్లై చైన్ ఆ సిస్టమ్ను కట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా రిసోర్సెస్ అనేది అందలేని పరిస్థితి. సో వాళ్ళకి ఇప్పుడు ఐదర్ అరెస్ట్ అన్నా లేకపోతే సరెండర్ అన్నా. సో మీరు కూడా చూసుకుంటున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా లాట్ ఆఫ్ సరెండర్స్. సో దానికి ఐ స్పెషల్లీ అప్రిషియేట్ ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎవరైతే చెర్ల కావచ్చు, గూడెం కావచ్చు, ఏఎస్పీ భద్రాచలం వీళ్ళంతా టీం కూడా లైక్ టాక్టికల్ మూవ్ తోటి సరెండర్ చేపించడం జరిగింది. అది కాకుండా మనకు ఈ ఇయర్లో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ మంత్లోనే కండక్ట్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్. గ్రామ పంచాయతీ అంటే మీకు అందరూ తెలుసు పొలిటికల్ సిస్టమ్ కూడా అక్కడ సినారియో కూడా డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్. బట్ వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ ఇంటీరియర్ ఏరియాస్లో కూడా ఎటువంటి సంఘటన జరగకుండా పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేస్తామో ఆల్మోస్ట్ టోటల్ సీజర్ వర్త్ వచ్చేసి 2.4 crore వర్త్. అది గాంజా కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇల్లీగల్ లిక్కర్ కావచ్చు, ఫ్రీబీస్ లైక్ పీడిఎస్ రైస్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఇవన్నీ కూడా టోటల్ 2.4 crore వర్త్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ మేజర్గా కూడా మనం బందోబస్తు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూసుకుంటే స్టార్టింగ్ విత్ ముక్కోటి కావచ్చు, తర్వాత శ్రీరామనవమి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.